సామ రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, సంగప్ప గారు కూడా ఉన్నారు. సామ రామ్మోహన్ రెడ్డి గారు, సో విన్నారు కదా ఇప్పటివరకు కొప్పుల ఈశ్వర్తో మాట్లాడాను. సామల హేమ గారి కంప్లైంట్ అదే, మొత్తం బూత్ క్యాప్చరింగ్, దౌర్జన్యం అసలు ఎప్పుడూ 10 ఏళ్ల హయాంలో లేదు ఇట్లా. ఈ కల్చర్ ఎందుకు తీసుకొచ్చారు, తెలంగాణలో లేని కల్చర్, రాయలసీమ కల్చర్ తీసుకొచ్చినట్టు అనిపిస్తుందిగా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. భారత్ గారు, ముందుగా మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి అండ్ జీ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా చెప్పండి. ఇప్పుడు ఓడిపోయేటోళ్ళకి కారణాలు ఎక్కువ అన్నట్టు ఇప్పుడు కారణాలు ఎత్తుకునే పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఏదో ఒక కారణం కావాలి కదా ఇప్పుడు వాళ్ళకి. సో బూత్ క్యాప్చర్ అనో లేకపోతే ఇంకొకటనో. ఇందాక సామల హేమ గారిని మీరు ఒక మాట అడిగినారు, మీరు ఇంతకీ ఎక్కడ డివిజనో, మీరు ఎందుకు వచ్చిర్రు, మీ ఓటు ఎక్కడ ఉందని. ఈ 48 గంటలలో కూడా అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్, రైట్? సో ఈ అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్ అనేటటువంటిది పొద్దున బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ చేసింది. అసలు బయట వాళ్ళు ఉన్నారు అనేటటువంటిది అలా క్యాంపెయిన్ చేసింది. అలా క్యాంపెయిన్ లా బయట వాళ్ళు వచ్చారు, బయట వాళ్ళు తిరుగుతారు, అట్లెట్లా తిరుగుతారు, ఇది ఎన్నికల కోడ్ నియమావళికి విరుద్ధం అని చెప్పి మాట్లాడారు. నేనేమంటున్నా అంటే షేక్పేట్ దగ్గర లాఠీ చార్జ్ అయినప్పుడు కొప్పుల ఈశ్వర్ గారు లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళు ఎక్కడోళ్ళండి, ఏ నియోజకవర్గం, ఎక్కడ ఓటున్నోళ్ళు, లేకపోతే రాగిడి లక్ష్మారెడ్డి, లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి, లేకపోతే వద్దిరాజు గారు, లేకపోతే పెద్ద సుదర్శన్ రెడ్డి, లేకపోతే ఆ సోషల్ మీడియాలో పనిచేసేటోడు వాడోడు సతీష్ వాళ్ళు వీళ్ళు అనేటోళ్ళు మొత్తం ఆడనేవారు గుంపులు. వీళ్ళు మొత్తం అసలు వీళ్ళకి ఏం పని ఆడ? అవును, బూత్ కాడికి వచ్చి ఓవర్ యాక్షన్ చేసినప్పుడు లోకల్ గా ఉంటున్నటువంటి వాళ్ళు వాళ్ళని విభేదిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు మనం కూడా ఎన్నికలు చూసినాం గ్రౌండ్ లా. ఇప్పుడు ఆమె హేమ గారు మాట్లాడుతుండ్రు, ఆమె అసిస్ట్ చేయడానికి వచ్చింది, ఈమె కెమెరాలు పట్టుకొని ఆడిపోయి లోకల్ వాళ్ళ మీద మనం మాట్లాడి మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరింపులకు దిగుతాం, ఇంకా అధికారంలో 10 ఏళ్ళు ఉన్నట్టు సాగిస్తామంటే నడవవు కదా. ఆ రోజులు అయిపోయినాయి, మీ స్టైల్ మార్చుకోవాలి. ఎందుకంటే మన అహంకారంగా మనం ఎక్కడైనా రౌడీజం చేయొచ్చు, ఎవరినైనా బుల్డోజ్ చేసేసేయచ్చు, ఎన్నికల బూత్లకి మనుషులు గుంపులు వెళ్ళిపోవచ్చు అని అంటే నడవదు అది. నవీన్ యాదవ్ గారికి లోకల్ స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజలు ఆడ వెన్నుదన్నగా నిలబడ్డారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ బయటికించి వచ్చినటువంటి వాళ్ళ దుర్మార్గపు ఆలోచనలు పసిగట్టిరు, వాళ్ళని అడ్డుకున్నారు. దాంట్లో తప్పేముంది? అవును, మా నాయకులు కొంతమంది ఆడ ఉన్నారు అని అంటే ఇట్లాంటి వాళ్ళు మొత్తం ఆడ అడ్డ వదిలిపెట్టి పోలేని పరిస్థితి ఉంటున్నప్పుడు ఉన్నారేమో ఎవరన్నా. వాళ్ళ మీద వీళ్ళ మీద హేమ గారి లాంగ్వేజ్లో నేను చెప్తున్నా, ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసుకోండి. అంతే తప్ప మీరు మీదేదో 1 ఏళ్ళు మమ్మల్ని చూపించే దానికంటే ముందు 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తున్నానని నేను ఇప్పుడు 10 పేర్లు చెప్పినా. నేను మీరెందుకున్నారు ఆడ గది చెప్పండి ఫస్ట్, మీకేం పనాడా? ఇప్పుడు బూత్లకి లోపలికి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నాలు బయటకించి వచ్చినటువంటి వాళ్ళకి ఏం సంబంధం? మా నేతల మీద అట్లాంటి ఈవెంట్ ఒకటి చూపెట్టండి. కనిపించారంటేనే కాకి కూతలు కూర్చున్నటువంటి మీరు అట్లాంటి బూత్ లోపట్లకి ఎమర్జీ అయిపోయి అసలు బయటకి వచ్చింది. చిన్న శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ తండ్రి గొడవ పడుతున్నది వీడియో కనిపించింది. నేను అదే అంటున్నా. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు షేక్పేట 1, 2, 3 డివిజన్స్ లో ఏజెంట్లే పంపించేశారు బయటికి అని చెప్పారు. ఇప్పుడు ఆ ఏజెంట్లను పంపించేటటువంటి దాంట్లోనే 382 బూత్ నంబర్, ఇది ఎర్రగడ్డ కాడ ఒకటి ఏదో డాన్ బాస్కో స్కూల్ అని నేను నోట్ చేసుకున్నాం మనం. అది వాళ్ళ బీఆర్ఎస్ ఏజెంట్ ఎవరైతే లోపల కూర్చురో ఆయననే ఏం జరగలేదని చెప్పిన తర్వాత వీళ్ళ డ్రామా బాజీ ఏంది భరత్ గారు నాకు అర్థం కాదు. ఈరోజు నేను సింపుల్గా ఒకటే చెప్తా, అభివృద్ధికి అబద్ధాలకు మధ్యలో యుద్ధం నడిచింది జూబ్లీహిల్స్ లో. వీళ్ళు ఆది నుంచి కూడా అబద్ధాలనే నమ్ముకున్నారు. సోషల్ మీడియాలలో రంగుల ప్రపంచంతో జనాల్ని మోసం చేయడానికే 10 ఏళ్ళు ఏదైతే చేసారో ఈ రోజు కూడా అదే పని చేద్దామని చెప్పి తయారయ్యారు. ఇప్పుడు డబ్బులు అడ్డగోలుగా 10 సంవత్సరాలలో అవినీతి చేసి సంపాదించారు కాబట్టి ముఖ్యమంత్రి గారు రోడ్ షో చేస్తేనేమో రోడ్ షో లెక్కనే ఉంటది. కానీ కేటీఆర్ గారు రోడ్ షో చేస్తేనేమో అది స్టేజ్ షో లెక్క ఉంటుంది. పెద్ద డీజే లైట్లు, డిస్కో లైట్లు, తర్వాత ఎల్ఈడి స్క్రీన్లు, హంబకులు, ఆ కథ అంటే ఒక రిచ్నెస్ కి ఒక ఉదాహరణ లెక్క బీఆర్ఎస్ పార్టీ క్యాంపెయిన్ ఎట్లా పోయినా తెలుసు. పేదోళ్ళకు కోపం వస్తుందా లేకపోతే ప్రేమ వస్తుందా అనేది మనం కొత్త చెప్పాల్సినటువంటి అవసరం లేదు కదా. ఒక నాయకుడు ఈడికొచ్చి ఒక మాట ఇచ్చిండు అని అంటే, ఈ రోజు క్యాంపెయిన్ చేసుకుంటా బీఆర్ఎస్ నేతలు ఒక పేదింట్లోకి పోయినరు అని అంటే, ఒక ఛాయ్ తాగిరా అని అంటే ఆ స్టవ్ మీద కాస్త 500 సిలిండర్ మేము ఇచ్చిందే ఉంది. అరే ఒక చెమటలో వస్తున్న ఒక కట్టుకేస్తే ఫ్యాన్ వేస్తే 200 యూనిట్ల కరెంటు కూడా మేము ఇచ్చినటువంటిదే ఉంది. ఇంకింత బుక్కటి తినిపోతే కూడా సన్న మేము ఇచ్చినటువంటిదే ఉంది. ఆఖరికి హేమ గారు అంటేనేమో ఆమె బండ్లు రావచ్చు, కానీ చాలా మంది బీఆర్ఎస్ నేతలు ఇతర ప్రాంతాలకి వచ్చి క్యాంపెయిన్ చేయనిక వచ్చినటువంటి ఆడపడుచులు వాడినటువంటి ఆర్టీసీ బస్సు కూడా మేము ఇచ్చినటువంటి సంక్షేమమే. అయితే సంక్షేమాల గురించి వాళ్ళు ఒక మాట అన్నారు, వాళ్ళు 2 ఏళ్లలో చేయనటువంటిది మేము 10 ఏళ్లలో గొప్పగా చేసినటువంటి దాని మీద చర్చ అంటే ఆ చర్చ మీద జరిగింది కాబట్టి ఈరోజు ఇట్లా ఉంది మీ పరిస్థితి. ఎందుకంటే మన అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏదైతే చర్చ జరిగిందో ఈ రోజుకి అదే చర్చ. మీది కొత్తగా వచ్చినటువంటిది ఏం లేదు కదా.
కానీ ప్రతిపక్షంలోకి వచ్చి మీరు చేసినటువంటిది ఏమైనా ఉందా అని అంటే అబద్ధపు ప్రచారాలు లేకపోతే దుష్ప్రచారాలు తప్ప అంతకుమించి వేరేది ఏమైనా సోషల్ మీడియా నమ్ముకున్న మీకు ఇంకేమైనా ఉందా? లేదు. నేను మళ్ళా కూడా చెప్తున్నాం, స్థానికంగా ఉంటున్నటువంటి బూత్ ఏజెంట్లైనా స్థానికంగా ఉంటున్నటువంటి ప్రజలైనా బయటికేంచి వచ్చి బూత్ల కాడ రౌడీజం చేస్తాము, ఓటర్లని ఆపుతాము, లేకపోతే మేము 10 ఏళ్ళు చెల్లుబాటు చేసినాం కాబట్టి అదే స్టైల్ పద్ధతులలో పోతాము అని అంటే ఇది ప్రజా తెలంగాణ, ప్రజా ప్రభుత్వము జనాలల్లా ప్రశ్నించేది మీరు అధికారంలో ఉన్నప్పుడు లేకుండానేమో ఇప్పుడు తిరగబడేటటువంటిది వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు అనేటటువంటి వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు కాదు, భవిష్యత్ ఎన్నికలలో కూడా ఈ రౌడీజాలు నడవవు. మీరు ఇప్పుడు ఎన్నికలు రాగానే కుటుంబాన్ని పెట్టుకొని సెంటిమెంట్ డైలాగులు కొట్టి నాకేదో అదైంది, నా గుండె అవిసిపోయింది, నాకు ఇంకోటి ఏదో వచ్చింది కాబట్టి నేను సూసైడ్ చేసుకొని సస్తా కాబట్టి నాకు కోట్లు వేయాలి, ఈ చీప్ రాజకీయాలు అనేటటువంటి జనాలు చూసి బెసికి వేజారిపోయిండ్రు. ఇడికి ఇక బంద్ చేయండి, అయిపోయింది మీది. ఈ రోజు ఎన్నికల ఫలితం ఏదైనా ఉండని సార్, నేను అది కూడా చెప్తా ఉన్నా. అరే నేను అది కూడా అంటున్నా, నేను ఎగ్జిట్ పోల్స్ అన్ని మాకు ఇచ్చినప్పటికి కూడా ఆలాస నేనెందుకు ఇప్పుడే చంపేసేయాలి, 2 రోజులు బతకని రాలని కూడా ఇప్పుడే చంపేయడం ఎందుకు, ఏదైనా ఉండని. కానీ మీ యొక్క అహంకార ధోరణి లేకపోతే మీ యొక్క బుల్డోజింగ్ నేచర్ ఏదైతే ఉందో, లేకపోతే మీరు ఇచ్చినటువంటి నినాదమే బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అనేటటువంటి నినాదం పక్కకు తన్నిర్రు, మూసిలో మూటగట్టి పడేసిండ్రు. ఈరోజు డెవలప్మెంట్ కావాలన్నా సెంటిమెంట్ కావాలన్నా అని అంటే డెవలప్మెంటే కావాలనేటటువంటిది ఖచ్చితమైనటువంటి సంకేతాలు మనకు జూబ్లీస్ లో మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఇన్ని జరుగుతుంటే ఇంత జరుగుతుంటే ఓడిపోతున్నాం కాబట్టి మనం సాకులు ఎత్తుక్కుందాము, ఓడిపోతున్నాం కాబట్టి ఓటర్లను ఆపుకుందాము. దొంగోట్లు అంటే వీళ్ళకి తెలిసినాయంట. దొంగోట్లని ఎట్లా తెలుస్తాయండి? నేను లైవ్ లో అడుగుతున్నా, దొంగోట్లని వీళ్ళకి ఎట్లా తెలుస్తాయి? ఏవి దొంగోట్లు అని చెప్పి తెలుస్తాయి అంటే ఏజెంట్లను పంపించేశారంటారు కదా. ఏ ఏజెంట్? అదే ఆ ఏజెంటే చెప్పిండి వీళ్ళకి ఎవరు రాలేదని. వాళ్ళ ఏజెంటే ఫెరోజా ఏదో పేరుంది పిలాన్ పేరు. మరి ఓన్లీ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎందుకు గొడవ చేస్తున్నారు పొద్దు నుంచి? కాంగ్రెస్ నేతలు ఎక్కడ ఏం గొడవ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఏమనుకుంటారంటే దౌర్జన్యం జరిగింది కాబట్టి గొడవ చేస్తున్నారు. మాగంటి సునీత మాట్లాడారు, తర్వాత ఇప్పుడు సామల హేమ, మొత్తం బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా పొద్దున్న నుంచి దొంగోట్లు బూత్ క్యాప్చరింగ్ జరుగుతుంది, దౌర్జన్యం జరుగుతుంది, ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇది మీ సైడ్ ఒకవేళ మీ సైడ్ నుంచి ఏమైనా ఇబ్బంది ఉంటే బీఆర్ఎస్ బూత్ క్యాప్చరింగ్ జరుగుంటే మీరు మాట్లాడేవాళ్ళు కదా. బీఆర్ఎస్ బూత్ క్యాప్చరింగ్ ఎందుకు జరుగుతుందండి? ఆడ జనాలు జరగనిచ్చేటట్టుర్రా, బీఆర్ఎస్ వాళ్ళని రానిచ్చేటట్టుర్రా జనాలు? సైలెంట్ ఓటు వాళ్ళ ఫేవర్ లో ఉందని చెప్తున్నారు. ఉండని, అందుకనే మేమేమంటున్నాము 2 రోజులు అట్లా కూడా ఆశతోటి బతకని అండి, మేము ఎందుకు చంపేయాలని. 2 రోజులు ఉండనియండి, మాకేం ప్రాబ్లం లేదు. అది ప్రజల మ్యాండేట్ ఎటుపక్క ఉంది అనేటటువంటిది స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినా మేము జూబ్లీహిల్స్ ప్రజల్ని నమ్ముకున్నాం. అడిగి పోతే ఆమె హేమ గారు అడుగుతానంట, మమ్మల్ని ఎవరికి చూసుకుంటే వాళ్ళకే చేసినాము అని అన్నారంట. అంటే ఏంది, నిజంగా వాళ్ళకి చేస్తే మీకే చేసినామమ్మా అని అనేటోళ్ళు అట్లా చెప్పిర్రు అంటే వాళ్ళు మాకు చేసినట్టు. 2 ఏళ్ల సంధి 500కి సిలిండర్ ఇచ్చినా, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినా, పాత సంక్షేమాలని కొనసాగిపిస్తున్నా, లేకపోతే మహిళలకి ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నా, లేకపోతే బడులు లేనటువంటి దానికి బడులు కడతాము, డిగ్రీ కాలేజ్ అవకాశం ఉంటే డిగ్రీ కాలేజ్ ఇస్తాము, సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉంటున్నటువంటి సినీ కార్మికుల సమస్యలు తీరుస్తాము, లేకపోతే మైత్రివనం కాడ మోకాల్లో కాదు నడుము దాకా వచ్చినటువంటి నీళ్ళ సమస్యని పరిష్కరించినటువంటి చరిత్ర ఘనత ఈరోజు మా ప్రభుత్వానికి ఉంది, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ఈరోజు మాకు దమ్ము ధైర్యం ఉంది. ప్రజలు అదే మేము అడిగితే మీకే వేసినామని చేతి గుర్తు ఇట్లా బరాబర్ చూపిస్తున్నారు. వాళ్ళకి కనీసం కారు చూపెట్టకపోయినా ఇట్లా స్టీరింగ్ చూపెట్టాలి కదా. సో ఆ పరిస్థితి లేదంటున్నాం మేము. సంగప్ప గారు, భారతీయ జనతా పార్టీ అన్ని సర్వేలు కూడా మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ ఏ సర్వేలు కూడా డిపాజిట్ రాలేదు. సో